మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనాన్ని ధ్యానిస్తాం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడు. ప్రభువైన యేసుక్రీస్తు 12 మంది శిష్యులను ఏర్పరచుకొని ఆ 12 మంది శిష్యులకు మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన వార్తను సర్వ సృష్టికి తెలియపరుస్తూనే సర్వ సృష్టిలో ఉన్న సర్వ మానవాళి సర్వ సృష్టికర్తకు శిష్యులనుగా చేయమని తెలియపరుస్తున్నా. ఈరోజు నేటి దినాల్లో అనేక మంది దేవునికి శిష్యులు కావలసి ఉండగా దైవజనులకు శిష్యులు అవుతా ఉన్నారు. దైవజనులు శిష్యులుగా చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరు, మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం ప్రకారం దేవునికి శిష్యులు అవ్వవలసి ఉండగా దేవునికి కాకుండా దైవజనునికి శిష్యులు కావాలని ఆలోచన చేస్తూ ఆరాటపడుతున్న వారు అధికముగా ఉన్నారు నేటి దినాల్లో. అది పూర్తిగా వాక్య వ్యతిరేకమని మనం గ్రహించగలగాలి. అనేక మంది దైవజనులు కూడా అనేక మంది విశ్వాసులు తమకు శిష్యులుగా చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. అది వాక్య వ్యతిరేకమని గ్రహించాలి. దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన వార్తను సువార్తను ప్రకటించవలసిన బాధ్యత రక్షించబడిన ప్రతి ఒక్కరిలో ఉన్నది. ఈరోజు అనేక మంది సువార్తను ప్రకటిస్తున్నారు. ఈరోజు అనేక మంది సంఘ కాపరులుగా ఉంటూ దేవుని మహాకృపను బట్టి దేవుని యొక్క వాక్యాన్ని తెలియపరుస్తున్నారు. చాలా సంతోషం. కానీ దేవునికి శిష్యులుగా చేయకుండా తమకు శిష్యులుగా చేసుకుంటున్నారు. దేవునికి శిష్యులుగా ఉండకుండా దైవజనులకు కొంతమంది మనుషులకు శిష్యులుగా ఉంటున్నారు. అది ఎంత మాత్రం మంచిది కాదు, వాక్య వ్యతిరేకం అనే విషయాన్ని ప్రభు నామంలో ప్రభు వాక్యాన్ని బట్టి ఈరోజు మనం తెలుసుకునే వారమైనాం. ప్రభువును బట్టి ఈరోజు మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి వాక్య వ్యతిరేకముగా కాక వాక్యానుసారంగా నిలిచి దేవునికి మహిమకరంగా సాక్షిగా సాధనంగా పనిముట్టుగా పాత్రగా సాగు అనేక మంది విశ్వాసులకు మాదిరికరంగా ముందుకు సాగుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించిన గాక. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్. ఆమేన్.